మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండాకాలం వచ్చేసిందంటే చాలామందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి కార్ల పరంగా. సో ఎండాకాలంలో ఖచ్చితంగా వెహికల్ తీయాలంటే ఏసీ వేయాల్సిందే. సో ఏసీ వేస్తే డిసడ్వాంటేజ్ ఏముంది, అడ్వాంటేజ్ ఏముంది అని చెప్పేసి కూడా చాలా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు మనకి వస్తూనే ఉన్నాయి. సో ఏసీ వేసుకుంటే మైలేజ్ తగ్గుతుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు. సో వీటన్నిటిని క్లియర్ చేసేందుకు మనతో చరణ్ భాయ్ ఉన్నారు, టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే అన్న. చాలామందికి ఉన్న వ్యూవర్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఏసీ ఏసీ వేసుకొని మనం కార్ నడిపితే చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే యావరేజ్ పరంగా తగ్గిపోతుంది అని చెప్పేసి చాలా అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? అంటే లోడ్ పడుతుంది కాబట్టి ఏసీ ఉంటుంది కదా, ఏసీ అనేది లోడ్ ఉంటుంది కాబట్టి దానివల్ల కంపల్సరీ తగ్గుతుంది. ఓకే. అంటే చాలామంది ఏం చేస్తారంటే కార్లో ఏసీ వేయకుండా విండోస్ డౌన్ చేసుకొని చాలామంది వెళ్తుంటారు. అంటే ఏసీతోని తప్పించుకొని యావరేజ్ని కాపాడుకోవాలని చెప్పేసి విండోస్ అనేటివి మనకి ఓపెన్ చేసుకొని పోతుంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటిది ఏముండదు. మనం ఏంటంటే మైలేజ్ రావాలని చెప్పేసి అట్లా వెళ్తారు అందరూ. కానీ మనం కూడా ఏసీతోని కూడా నడుపుకోవచ్చు. ఏంటంటే నడుపుకోవాలి, కానీ 80 కొంచెం మనం మెయింటైన్ చేస్తుంటే మనకు అనేది మైలేజ్ అనేది ఇస్తుంది. అంతే, అది మనం డిపార్ట్మెంట్ బట్టి మనం నడిపించే బట్టి ఉంటుంది అలా. సో అంటే ఏసీ వేసుకొని వెళ్తే చాలామంది ఏమనుకుంటారు అంటే యావరేజ్ చాలా పడిపోతుంది అని అనుకుంటారు. ఒక వెహికల్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ అంటే కంపెనీ నుంచి వచ్చే యావరేజ్ ఎంత ఉంటుంది, ఏసీ వేసుకొని నడిపితే యావరేజ్ అనేది ఎంత వస్తుంది? అట్లా ఉండదు. కంపెనీ నుంచి ఎప్పుడైనా కానీ ఒక మైలేజ్ అని చెప్తారనుకో, దానికి మైలేజ్ 100% కంపెనీ చెప్పినట్టు రాదు. ఎప్పుడైనా కానీ ఒక 26, 28లో చెప్పారనుకో, మనకు 25లో కంపల్సరీ వస్తుంది మనం నడుపుకుంటే. అది మనము ఎట్లా అంటే 80 స్పీడ్ మెయింటైన్లో నడిపితే కంపల్సరీ వస్తుంది. ఓకే. అంటే స్పీడ్ లిమిట్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలామంది ఇప్పుడు లోకల్లో నడుపుతుంటారు. లోకల్లో నడిపినప్పుడు వేరే రకమైనటువంటి మైలేజ్ వస్తుంటుంది. హైవేలో వెళ్ళినప్పుడు వేరే రకమైన మైలేజ్ అనేది వస్తుంటుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అది లోకల్లో తిరుగుతుంది ఏంటంటే క్లచ్ ఆపరేటింగ్ చాలా చేస్తాం కాబట్టి మనకు అనేది మైలేజ్ అనేది రాదు. అదేంటంటే హైవేలో వెళ్ళినాం అనుకో, మనము ఒకటే రేంజ్లో 5th గేర్లో ఒకటే రేంజ్లో వెళ్తాం మనము. అప్పుడు దానివల్ల ఏంటంటే మనకు మెయింటైన్ చేస్తాం కాబట్టి ఒకటే లెవెల్లో, దాన్ని బట్టి మైలేజ్ వస్తుంది. ఓకే. లోకల్లో తిరిగితే ఏంటంటే మనం గేర్ చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి షిఫ్టింగ్ నడుస్తుంది కదా, గేర్ షిఫ్టింగ్ అటు ఇటు, దానివల్ల మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది. అంటే కార్ కస్టమర్స్ ఉంటారు, చాలామంది మీ దగ్గరికి విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మేజర్గా మీ దగ్గరికి? మైలేజ్ ప్రాబ్లమ్ అని అంటారు కానీ దానికి ఏం లేదు. మనము డ్రైవింగ్ డిపార్ట్మెంట్ బట్టి దాన్ని బట్టి మనకు మైలేజ్ అనేది ఇస్తుందని చెప్తాం మేము. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరులో నడిపిస్తారు డ్రైవింగ్ అనేది. ఒక్కొక్కరు ర్యాష్గా నడుపుతారు, ఒక్కొక్కరు స్లో నడుపుతారు, ఒకళ్ళు యావరేజ్ నడుపుతారు. అంటే మనకు ఆపరేటింగ్ క్లచ్ చేసే ఆపరేటింగ్ బట్టి మైలేజ్ అనేది ఇస్తుంది మనకు. కొంతమంది క్లచ్ మీద పెట్టి కూడా నడుపుతారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు అనేది మైలేజ్ తగ్గుతుంది, రేజ్ అయిపోతుంది కదా. కంప్లీట్గా క్లచ్ అనేది క్లోజ్ చేసేసి మొత్తము సైడ్కి పెట్టుకోవాలి. పైడీలు ఉంటుంది, క్లచ్ పైడీలు అనేది ఉంటుంది. అక్కడ మనం ఏంటంటే పెట్టుకోవాలి, దాని మీద మనకు యూజ్ అయినప్పుడే ఆపరేటింగ్ చేసుకుంటూ ఉంటే అనేది కంపల్సరీ ఖచ్చితంగా మైలేజ్ అనేది వస్తుంది. అంటే కార్ నడిపే వినియోగదారులకు సంబంధించి మాట్లాడితే చాలామందికి ఒక స్పీడోమీటర్లో ఎకనామీ అని ఉంటుంది. సో అది దాటొద్దు అండ్ తక్కువ కావద్దు, దాటొద్దు అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో దాని గురించి చాలామందికి తెలియదు. అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనకిప్పుడు ఏర్పడుతుంది, అట్లేముండదు. మనకేంటంటే అందరూ డిజిటల్ మీటర్స్ కూడా కొన్ని ఏంటంటే నార్మల్గా ఏమనుకుంటారు, అదే మైలేజ్ వస్తలే అనుకుంటారు. కొంతమంది డిజిటల్ మీటర్స్ కూడా కరెక్ట్ చూపెట్టలేకపోతే కూడా మనం ఏంటంటే ట్యాంక్ ఫుల్ చేసుకొని కట్ ఆఫ్ అండ్ మళ్ళీ వచ్చి అక్కడనే సేమ్ పొజిషన్లో మనం పెట్రోల్ పోసుకున్నాం అనుకో, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా తెలుస్తుంది. అట్లా కూడా చూసుకోవచ్చు మనం. మరి మైలేజ్ ఇస్తలేదా అంటే, మైలేజ్ అంటే మనము రఫ్గా నడుపుతాము, ఒకసారి స్మూత్గా నడుపుతాం కాబట్టి దాన్ని బట్టి మైలేజ్ పోతుంది. మళ్ళీ లోకల్ ప్లస్ హైవే అనేదాకంటే కొంచెం అటు ఇటు ఇస్తుంది మైలేజ్ అనేది. కంప్లీట్గా మనం హైవే తిరుగుతున్నామంటే కరెక్ట్ ఇస్తుంది అనమాట మైలేజ్. సో ఈ కాన్సెప్ట్లో భాగంగా చాలామంది ఏసీ నాన్ ఏసీలో తిరుగుతుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? అంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి, ఖచ్చితంగా ఏసీ లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏంటంటే ఏసీ వేసుకొని విండోస్ ఎక్కించుకొని మనం కార్ తీసుకున్నామే మంచిగా ట్రావెల్ చేయాలని చెప్పేసి, మనం కార్ తీసుకున్నాక విండోస్ డౌన్ చేసుకున్నాక మనము తింపితే మనకేమైతే, ఇప్పుడు వెళ్తాం ట్రావెల్ చేయంగా డస్ట్ వస్తుంది, మొత్తం ఇంటర్నల్ మనం ఇన్నే వస్తుంది. నార్మల్గా మనం బైక్ మీద పోయినట్టే ఉంటుంది. అదే కార్ ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి కార్ అనేది ఏంది, ఏసీ వేసుకొని నడిపితేనే చాలా బాగుంటుంది నాకు తెలుసు. అదే ఈ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో నాన్ ఏసీలో నడిపే వాళ్ళు నాన్ ఏసీలో నడుపుతున్నారు. సో
విండోస్ అనేటివి తీసేసి నడిపే వాళ్ళకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి? అంటే ఇంటీరియర్ పరంగా చాలా ఇది డస్ట్ కావచ్చు, అలాంటివి ఫామ్ అవుతా ఉంటాయి. సో దీని గురించి. అంటే ఏం లేదు, మనము విండోస్ డౌన్ చేసుకొని తింపామనుకో మనకు డస్ట్ వచ్చేసి మనకు డస్ట్ లోపల పడిపోతుంది ఉంటుంది. మనం కూడా అంత డస్ట్ ఏదో స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. దాంతో ప్రాబ్లం అవుతుంది. చాలామంది విండోస్ తీసుకొని ఎందుకు నడుపుతారంటే కొంతమందికి ఏసీ పడది, అందుకో నడుపుతారు. మనం అందరం ఏసీ గురించి అనుకుంటాం కానీ కొంతమందికి ఏసీ అనేది పడది. కొందరికి ఫుల్లీ క్లోజ్ ఉన్న వామిటింగ్స్ అవుతాయి అని చెప్పేసి కానీ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా కొంచెం ట్రావెల్ చేసేటోళ్ళు కంపల్సరీ గ్లాసెస్ దింపుకొని వెళ్తారు, ట్రావెల్ చేస్తారు. అంటే ఏసీ కూడా చాలా మంది నోటీస్ చేస్తూ ఉంటారు. కార్లో ఏసీ రావట్లేదు, కరెక్ట్ కూల్నెస్ అవుతలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఏంటి, అసలు ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా దానివల్ల? దానివల్ల ప్రాబ్లం అంటే మనం అప్పుడప్పుడు ఏంటంటే ఏసీ రానప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనము ఫిల్టర్స్ చెక్ చేయించుకోవాలి. ఫిల్టర్స్ అనేది ఒక్కోసారి అనేది కూల్నెస్ రాకపోతే ఏంటంటే ఫిల్టర్ జామ్ అయిపోయింది అనుకో కూల్ అనేది రాదు. కూల్ అనేది రానప్పుడు ఫిల్టర్ అనేది మనం చేంజ్ చేయించుకోవాలి. అంటే డస్ట్ పార్టికల్గా ప్రాబ్లం ఉంటే చేయించుకోవాలి. లేదంటే వేరేది జనరల్ చెకప్ అనేది ఏంది ప్రాబ్లం ఏంది దానికి ఏసీకి ఎందుకు ఏసీ వస్తలేదని చెకప్ చేస్తే వాళ్ళు చెప్తారు అలాంటివి. రైట్, థ్యాంక్ యూ భాయ్. మనకి చరణ్ భాయ్ మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కార్ నడిపే వినియోగదారులు ఖచ్చితంగా ఇవన్నీ డౌట్లన్నీ క్లియర్ఫై అయితే చేసిండని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కార్ నడిపే ప్రతి ఒక్క ఓనర్ ఖచ్చితంగా ఎండాకాలంలో ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కొన్ని పాటిస్తే ఖచ్చితంగా యావరేజ్ పరంగా ది బెస్ట్ ఉంటుందని చెప్పేసి మనకి టెక్నికల్ ఎక్స్పర్ట్ అయితే మనకి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కార్ మెయింటైన్ చేస్తే కార్తో పాటు అన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ మనకి ఎయిర్ ఫిల్టర్స్ కావచ్చు, ఏసీ మంచి రావాలనుకుంటే అప్పుడప్పుడు క్లీనింగ్ పర్పస్ కూడా అవన్నీ చేయించుకుంటే మంచి కూల్నెస్ వస్తుంది. అదేవిధంగా యావరేజ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. అంటే ఏసీ ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా యావరేజ్ తగ్గుతుంది అనేది ఖచ్చితంగా అలాంటిది ఏముండదు అని చెప్పేసి కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శివతో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.